ఆలోచించుకొనడి. చాలు. ఇక్కడ మరి మన ప్రవర్తన గురించి ఆలోచించుకోమంటున్నాడు దేవుడు కదా. మన ప్రవర్తన మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు మరి యెరూషలేము కట్టించిన తర్వాత మరి బబులోను వాళ్ళు దాన్ని చెరగొని పోయారు కదా ఇశ్రాయేల్ ప్రజల్ని. పోయినప్పుడు అసలు హగ్గయి అంటే పండుగ అని అర్థం అంట. హగ్గయి అంటే ఏంటి అర్థం? పండుగ అని అర్థం. అయితే చెరగొని పోయినప్పుడు మళ్ళా వాళ్ళు యెరూషలేముని ఏం చేశారు? వాళ్ళు పాడు చేశారు. పాడు చేసినప్పుడు మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలు కొంచెం పునాదులు వేశారంట. పునాదులు వేసేసి ఇంకా వదిలేశారు. వదిలేసినప్పుడు అదేమైపోతుంది? పాడైపోయింది కదా. మరి పునాదులు వేసి మళ్ళీ కట్టకపోతే ఏమవుతుంది? అక్కడ అంతా పాడైపోయిందనమాట. అప్పుడు పాడైపోయినప్పుడు మందిరాన్ని కట్టడానికి ఎవరు ముందు రావట్లేదు. ఎందుకంటే అది ఖర్చుతో కూడిన పని. మరి సాక్రిఫైస్ చేయాలి అంటే సమర్పించుకోవాలి దేవునికి. మరి అలాంటి స్థితిగతులు ఉన్న వ్యక్తులు ఎవరు ముందుకు రావట్లేదు. అదేమనంటే దేవుడు మాట్లాడలేదు. మనం కూడా అంటాం కదా, ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటూ ఆపేసామనుకో ఏమంటాం? డబ్బు లేదు, మరి ఏది సమకూర్చబడట్లేదు, ఏం చేయలేకపోతున్నాము, ఎట్లా కట్టాలి కదా అని మనం ఆలోచిస్తాం. అట్లానే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే ఇంకా సమయం రాలేదు, దేవుడు తలుచుకుంటే ఎంతసేపు మందిరాన్ని కడతాడు కదా, ఇంకా సమయం రాలేదు అంటున్నారు. కానీ మందిరాన్ని వదిలిపెట్టేసి ఏం చేశారు? వాళ్ళు తమ ఇల్లు కట్టుకుంటున్నారు కదా. మరి అదే డబ్బు మందిరానికి ఉపయోగించుకోవడానికి ఇష్టపడలేదు. మనం కూడా ఇష్టపడతామా మందిరానికి ఇవ్వటానికి? ఏదో దశంభాగం ఇస్తాం, లేదా ఒకలా ఏదో మనకి తోచినంత మందిరానికి కట్టాలంటే ఏదో సమర్పణ చేసుకుంటాం. కానీ సంపూర్ణంగా సమర్పణ అయితే మనం చేసుకోలేం కదా. మరి మా బైబిల్లో ఒక విధవరాలు ఏం చేసింది? ఉన్న 2 కాసులు దేవునికి సమర్పణ. అలాంటి హృదయం మనలో లేదు. ఇప్పుడు జనేటమ్మ గారు వచ్చి ఇది పడట్లేదు, అది పడట్లేదు అంటే లలితమ్మ గారి గురించి కూడా మేము మాట్లాడుకున్నాం. నాకు వెంటనే అంది, ఎందుకు ప్రభువా, మరి నిన్ను నమ్మిన వారినే, నిన్ను ఆశ్రయించిన వారికే ఎన్నో శ్రమలు కదా, ఎన్నో శ్రమలు. మరి అన్నిలైతే మంచిగా బతుకుతున్నారు, మనమైతే ఇలా ఉన్నాము, అలా ఉన్నాము. మరి ఎక్కువగా ప్రార్థన చేస్తా మనలో సరి చేసుకోని లక్షణం ఏదో ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆలోచన చేసి ఆ మాట అన్నాను, కానీ పాటలు పాడుతున్నాం. కానీ మరి నేను అనుకున్నా, మరి ఇదే ఈ వాక్యాన్ని ధ్యానిస్తానే. మరి ఇశ్రాయేల్ ప్రజలు చెరకొన్నప్పుడు దాన్ని కట్టకపోవటానికి మరి ఇంకా సమయం రాలేదని ఎంతో అశ్రద్ధ, మరి ఎంతో ఇష్టం లేని పరిస్థితులు, మరి ఎంతో నిర్లక్ష్యము కదా. మరి దేవుడు అంటే ఆశ లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఇశ్రాయేల్ ప్రజలకు ఏమొచ్చింది? శ్రమ వచ్చింది కదా. మరి ఇశ్రాయేల్ ప్రజలను కూడా అరణ్యయాత్రలో నడిపించేటప్పుడు మరి ఆయనతో ఉండాలని, ఆయన సన్నిధి వాళ్ళతో ఉండాలని, వారి మధ్య ఆయన ఉండాలని, మరి వారితో సహవాసం చేయాలని, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆశించారు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? నీళ్ళు లేవని, ఆహారం లేదని, మరి ఎన్నో మరి సణుగులు గొనుగులు కదా. మరి ఐగుప్తు రాజు మరి వాళ్ళ సేనలు మరి వెంబడించినప్పుడు, మిమ్మల్ని చచ్చిపోవడానికి ఇక్కడ తీసుకొచ్చావా, ఐగుప్తులో ఎంతో సణుగు గొణుగు వారిలో ఉంది కదా. మరి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది చూసారు కదా. కానీ వారిలో నమ్మకం వచ్చిందా? నమ్మకం రాల. మన జీవితాల్లో కూడా ఎన్నో మరి అద్భుత కార్యాలు చేశాడు దేవుడు కదా. మనల్ని రక్షించిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాలి. ఎన్నో పరిస్థితులు మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే ఆయన కృప కదా. ఎన్నో పరిస్థితులు, ఎన్నో చిక్కులు, చిరాకులు, మనుషుల దగ్గరకు పరిగెత్తాం, ఎంతమందినో ఆశ్రయించాం. కానీ ఎవ్వరూ చేయలేనిది దేవుడు మన పక్షాన నెరవేరుస్తూ, మనల్ని బ్రతికిస్తూ, మనల్ని స్థిరపరుస్తూ ఈ దినం వరకు మనల్ని కాపాడాడంటే మరి ఆయన మన వెరగని స్థితిలో మన సమస్యలు మనం అనుకోలేము ఈ సమస్య తీరుద్దని. మరి అన్ని ప్రయత్నాలు చేసినా ఏదో చిన్న పరిస్థితుల ద్వారా మన పరిస్థితులు ఏమవుతాయి? సరిచేయబడతాయి. కానీ అది గ్రహింపు లేదు మనకి కదా. మనం ఆలోచించాం, అందుకే హృదయానికి గ్రహింపు లేదు కదా అని మాట్లాడు కదా దేవుడు. మరి కాబట్టి మనం ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు కూడా మరి ఇంకా సమయం రాలేదు. మనం ముందుకు వెళ్తే, మనం ఒక అడుగేస్తే దేవుడు ఎన్ని అడుగులు లేపిస్తాడు? మన చేత 100 అడుగులు లేపిస్తాడట. కానీ ఎవ్వరూ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే లేవు. నా జీవితంలో కూడా అంతే. దేవుని పరిస్థితులు, దేవుని
మరి కార్యక్రమాల్లో కానీ దేనికి కూడా మనం ముందుకు రావడానికి ఇష్టపడం. నేను కూడా అంతే, అంతా నిర్లక్ష్యమే నా జీవితంలో కూడా. కాబట్టి మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునికి విధేయత కలిగి, దేవుణ్ణి ప్రేమిస్తే గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఆయన మన మధ్య ఉంటాడు. కానీ మనలో తప్పులట్టు పెట్టుకొని దేవుడు ఎందుకు చేయట్లేదంటే ఎక్కడో మనకు అడుగున మరి ఉంటుంది ఎంత కదా. యోనా కూడా మరి ఆయన పేరే పావురం కదా, పరిశుద్ధత. అయినప్పుడు కూడా ఆయన విన్నాడు ఆ మాట? వినలేదు. కాబట్టి మనలో కూడా వినలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం. కాబట్టి హగ్గయి గ్రంథంలో, హగ్గయి అంటే ఏమని చెప్పాను నేను, మీనింగ్ పండగ అని అర్థం, పండుగ. కాబట్టి పడిపోయిన జీవితాన్ని మరి దేవునితో, మరి పతనమైన జీవితాన్ని దేవునితో సరిచేయాలని మరి హగ్గయి ద్వారా దేవుడు ఏం చేశాడు, దర్శించాడు. మనం కూడా పడిపోయిన స్థితిలో, ఆత్మీయ జీవితంలో వెనకంజ వేసిన స్థితిలో, మందిరంలోనికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు. ఏదో ఒక చిన్న మాట అనేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు సుశీల వస్తుంది మా ఇంటికి సండే స్కూల్కి, వచ్చేసి ఏం సిస్టర్ రాలేదు, దేవుడు మాట్లాడతాడు ఆ అమ్మాయి ద్వారా. మనం అనుకుంటాం ఆ అమ్మాయి అట్లానే మాట్లాడుతుందిలే అనుకుంటాం, కానీ అది కాదు. కానీ మనం సూక్ష్మంగా గ్రహించుకున్నట్లయితే దేవుడు ఆ అమ్మాయి ద్వారా పురికొల్పాడేమో, కదిలించాడు. అదేం సిస్టర్ అవి పట్టించుకోవద్దు, మనం రావాలి, మనం అవన్నీ చూడకూడదు అని ఆమె ద్వారా దేవుడు మనతో మాట్లాడు. మెరిసి వస్తుంది. మెరిసి వచ్చి ఏం విజయ ఇలా ఎందుకు అట్లా, మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, ఇట్లా చేస్తే ఎట్లా, అట్లా చేస్తే ఎట్లా. దేవుడు ఎవరితోనో ఒకరితో మాట్లాడుతూ వస్తాడు. నేను ఇవన్నీ గమనిస్తాను కానీ సరి చేసుకోను, అది నా పొరపాటు అనమాట. అయితే దేవుడు ఏం చేశాడు, హగ్గయి ద్వారా దర్శించాడు కదా. హగ్గయితో పాటు ఎవరిని సహకారులుగా ఇచ్చాడు, జెరుబ్బాబేలును, ఎవరిని, యెహోషువను ఇచ్చాడు కదా. ఎందుకు ఇద్దరిద్దరిని దేవుడు ఏర్పరిచాడు, ఒక్కళ్ళే ఎందుకు? మరి హగ్గయి ద్వారా కూడా ఎందుకు చేయలేకపోతున్నాడు, ఎందుకు చేయలేదు? మరి మొదటి నుండి శిష్యులను కూడా పరిచర్యకు ఒక్కళ్ళని పంపించాడా? పంపించలా, ఇద్దరినే పంపించాడు ప్రార్థన చేసి కదా. ఏదైనా రెండు అనేది ఉంటుంది. రెండు అంటే అర్థం ఏంటి, సహవాసం కదా. ఒక చెయ్యి ఎంతసేపు ఊగుద్ది, మనకు కూడా శరీరంలో ఒక చెయ్యి ఊరుకో అయిపోయేదిగా. మరి రెండో చెయ్యి ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు ఇచ్చాడు రెండో చెయ్య? సహవాసం గురించి. రెండు కాళ్ళు ఇచ్చాడు. ఒక కాళ్ళతో నడుస్తాం మనం, నడిస్తే బాగుంటుంది. అది ఒక కాళ్ళతో నడిస్తే, ఒక చేతితో పని చేస్తే నడుస్తాం. సరే, ఒక కన్నుతో చూస్తే సరిగ్గా కనపడుతుందా? కనపడదు కదా. మనలో ఒకళ్ళకొకళ్ళు సహకారులుగా ఉండాలి కదా, సహవాసంతో ఉండాలి మనం. అందుకే దేవుడు ఇద్దరిద్దరు, ఎక్కడైనా బైబిల్లో చూడండి, మోషే యెహోషువ కదా, అలా ఇద్దరిద్దరిని అనమాట. ఏదైనా బైబిల్లో చూస్తే మళ్ళీ రూతు నయోమి, ఎస్తేరు మొర్దెకై, ఇలా ఇద్దరు ఒక సహవాసం అనేది, ఒక సలహా అనేది ఉంటుంది మనిషికి. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు ఒక్కదానికి ఉంటే పిచ్చి తలంపులు వస్తాయి. ఇంకొకరు నాకు సహకారులుగా ఉంటే, నీకు ఇదిరా ఇట్లా ఉంది నా పరిస్థితి, ఏం చేద్దాం ఏంటంటే ఏదో ఒక చిన్న మాట మనకు సలహా ఇస్తాడు. అందుకే దేవుడు సహవాసం కలిగి ఉండాలని. మనకు అవయవాలు కూడా మనం దేవునికి సాధనాలే కదా అని ఉంది కదా. నీ హృదయమే, నీ హృదయమే ఒక దేవుని ఆలయం కదా. మన ప్రవర్తన, ఒక చెయ్యితో మనం ఒక పని చేయలేము, ఒక కాలుతో నడవలేము, ఒక కంటితో చూడలేము, ఒక ముక్కుతో శ్వాస పీలుస్తే మనం బ్రతుకుతామా? అన్ని దేవుడు ఏం చేశాడు, రెండు చేశాడు. భార్య భర్త కదా, అక్క చెల్లి, అన్న తమ్ముళ్ళు. ఒంటరిగా ఉన్న ఇప్పుడు మెంటల్గా ఫీల్ అవుతారంట ఒక పిల్లని. కనీసం ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరికి ఒకరికి అమ్మ తోడుగా ఉంటారని ఒకళ్ళు ఇద్దరు ముగ్గురిని మనం కంటాం. కానీ ఇక్కడ మరి ఇక్కడ హగ్గయికి కూడా సహకారులుగా ఎవరిని ఇచ్చాడు, జెరుబ్బాబేలుని ఇచ్చాడు, తర్వాత యెహోషువను కూడా ఇచ్చాడు కదా. వాళ్ళిద్దరు ఎవరి ద్వారా, హగ్గయి ద్వారా దేవుడు హగ్గయిని ఏం చేశాడు, దేవుడు దర్శించాడు కదా, మాట్లాడాడు. హగ్గయికి లోబడేటట్లు జెరుబ్బాబేలును యెహోషువని ఉంచారు కదా. మరి దేవుడు ప్రత్యక్షమై ఈ జనులు ఏమంటున్నారంటే, నాకు ఇంకా సమయం రాలేదు, యెహోవా మందిరం కట్టించటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్త అయిన హగ్గయి ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకి ఇది సమయమా అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నాడు. మన ప్రవర్తన గురించి మనం ఎందుకు పాడైపోయింది, మరి మీరన్న ఇల్లు కట్టుకుంటున్నారు, దాంట్లో తృప్తి ఉందా? లేదు. ఎందుకు దేవుని మందిరాన్ని
అందుకే ముందుకు ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? మనం దేవునికే ఇవ్వాలి. ఏ విషయంలోనైనా కానీ, ఏది ఇచ్చినా కానీ దేవునికి వందన. మరి మనం చెల్లిస్తామా? కొంచెం గోల్డ్ కొనుక్కున్నాం అనుకో, ప్రభా నాకు ఇది ఇచ్చామని సుశీల అంటదిలే, నాకు తెలుసు. ఎందుకంటే ఆమె ఒక కవర్ కొన్నా కానీ దానికి ప్రార్థన చేయండి సిస్టర్ అంటుంది. కానీ గమనించే కొంతమందిని కదా, మనం నాలాంటిది అయితే గబుక్కునేసేసుకుంటుంది. కానీ దేవునికి ఏం చేయాలి? మనం ఫస్ట్ కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, మనం దేవునికి ప్రాధాన్యతకి ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? జనులు ఇల్లు కట్టుకుంటున్నారు, సరంబి వేసిన ఇళ్లల్లో మరి ఉంటున్నారు. దేవుడు అడుగుతున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. నేను మిమ్మల్ని సృష్టించాను, పుట్టించాను, నిర్మించాను, మిమ్మల్ని వెతికి రక్షించాను. మీ కొరకు ఏం చేశాను? నేను రక్తాన్ని కార్చాను. మన కొరకు ఆయన ఏం చేశాడు? రక్తాన్ని కార్చాడు. మన కొరకు ఆయన ఏం చేశాడు? నలగగొట్టబడ్డాడు. స్వరూపమైనను సొగసైనను నాయన లేనివాడిగా, మనుషులు చూడజాలని వాడిగా మార్చబడ్డాడు. ఆయన గురించి మనం ఆలోచిస్తామా? ఆలోచించం కదా. కృతజ్ఞత లేని వారంగా, కృతజ్ఞత లేకపోయినప్పుడు కూడా లూకా సువార్తలు అంటాడు కదా, మరి కృతజ్ఞత లేని వారి పట్ల కూడా నేను కనికరాన్ని చూపిస్తాను అంటాడు కదా. కాబట్టి మన పట్ల మనం మర్చిపోయినా, మనం విడిచినా, మనం వదిలినా ఆయన ఏం చేశాడు? మనల్ని వదిలే దేవుడు అయితే కాదు, మనల్ని పట్టుకునే దేవుడు. మనతో ఉండాలని ఆశ, ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చాలని, ఆయన ఇష్టాన్ని మన పక్షాన నెరవేర్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనమైతే ఆయన ఇష్టాన్ని వదిలిపెట్టేసి మనం ఏం చేస్తాం? లోకంలో వెళ్ళిపోతాం కదా. అప్పుడు మన ఇష్టం అక్కడ సాగుద్దా? కొనసాగదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడో, మనం ఎంతగా పారిపోయినప్పుడు కూడా, బుద్ధి లేని కుమారుడు కూడా తండ్రిని వదిలిపోయి వెళ్ళిపోయాడు. కానీ ఆయనకి బుద్ధి వచ్చేటట్లు ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆయన పందుల దగ్గరికి తీసుకెళ్ళాడు. కాబట్టి మనకు కూడా బుద్ధి వచ్చేటట్లే కొన్ని పనులు దేవుడు మనకి చేస్తాడు. ఆ సమయంలో వెళ్ళినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు సహాయం చేస్తాడు. అది తీరిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? మళ్ళీ మామూలుగా అయిపోతాం. కాబట్టి అందుకని మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మందిరం పట్ల మీరు అశ్రద్ధ కలిగి ఉన్నారు, శ్రద్ధ లేని వారుగా ఉన్నారు. మందిరం పట్ల మీరు ఆశ లేని వారుగా ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు? సరంబి వేసిన ఇళ్ళల్లోనే ఉంటున్నారు కదా. మనం కూడా మందిరంలో ఉన్న అవసరతలను వదిలిపెట్టేస్తాం. మందిరంలో కావలసిన పరిస్థితులను మనం వదిలేసి మనం ఏం చేస్తాం? ఇంటి కోసం ఎంతో ప్రాకులాడతాం కదా. కాబట్టి మనం ముందుగా ఏవాలి? దేవుని కోసం మనం ప్రాకులాడినప్పుడు ముందుగా నా రాజ్యాన్ని, నీతిని వెదకండి, తర్వాత ఏమిస్తానన్నాడు? సమస్తాన్ని ఇస్తానన్నాడు. ముందు దేవుని అవసరాలను మనం తీర్చేవారిగా ఉండాలి కదా. కొంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడు, అందరినీ ఏర్పరచుకోవాలి కదా. నిన్ను నన్ను దేవుడు ఈ కింగ్ జీసస్ గాస్పుల్ మినిస్ట్రీస్లో ఏర్పరచుకున్నాడు అంటే ఒక ఉద్దేశం ఉంది కదా. ఉద్దేశం ద్వారానే నిన్ను నన్ను ఈ యొక్క మందిరంలో మనల్ని ఆ ఉద్దేశాన్ని మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేస్తాం. ఆ ఉద్దేశాన్ని మనం తొలగించుకుంటాం, మన ఇష్టాన్ని. అందుకే సామెతలు ఏమంటాడు? నీ బుద్ధిని నీ యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు అని అంటున్నాడు. కాబట్టి మన బుద్ధిని ఆధారం చేసుకోకుండా మనం ఏం చేయాలంటే దేవుని కొరకు, ప్రభువా మేము ఏం చేయాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా బ్రతకాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా సహవాసం చేయాలి. ఇద్దరు సహవాసం చేస్తే ఏమవుతుంది? ఏదో గొడవలు వస్తూ ఉంటాయి. కానీ సహవాసాలు చేసేటప్పుడు కూడా ఆయన చిత్తంలో మనం సహవాసం చేయాలంట. సహవాసం చేసినప్పుడు సమాధానంగా మనం ఉంటాం. లేదా మన ఇష్టానుసారంగా చేస్తే తర్వాత వాళ్ళల్లో తప్పులు వెతుకుతాం, కానీ మంచితనాన్ని వెతకం. కాబట్టి మనం ఏది చేసినా కానీ ముందు దేవునికి ఏం చేయాలి? ప్రాధాన్యత మనం ఇవ్వాలి. కాబట్టి మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి అంటున్నాడు. 6వ వచనంలో చూడు, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనం చేసినను ఆకలి తీరకున్నది, పానం చేసి చలి జీతం ఉన్నది కదా. ఏమవుతుంది? మనం ఎంత కష్టపడ్డా కానీ అదంట కొంచెంగానే ఉంటుందంట కదా. మనం ఎంత టేస్ట్గా వండుకున్నా కానీ మన ఆకలి అయితే తీరదు కదా. మనం ఎంత పానం చేసినా, ఎంత తాగినా కానీ మనకేమవుతుంది? దాహం తీరదు. తర్వాత ఎంత కాస్ట్లీ దుప్పటి ఇప్పుడు వస్తున్నాయి కదా, పెద్ద పెద్ద దుప్పటి, ఎంత కప్పుకున్నా కానీ మన చలి తీరకున్న. దేవుని ఉద్దేశం, దేవుడు యోనా గ్రంథంలో చూస్తాం కదా, సొర చెట్టుని ఎంతసేపు ఒక దినాన్ని పుట్టించాడు, ఒక దినాన్నే పాడు చేసాడు.
అన్నీ ఆయన ఆజ్ఞకు లోబడతాయి. పురుగులు, పక్షులు అన్నీ వడగళ్ళు, సముద్రం కూడా సరిహద్దులు ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. మరి సముద్రానికి కూడా ఏముంది, ఇంతవరకే నువ్వు రావాలంటే అంతవరకే వస్తుందంట. కానీ మానవులైతే సృష్టి అయితే లోబడుతుంది, కానీ మనమైతే ఆయన మాటకి లోబడిన వారంగా ఉన్నాం. మనం ఎంత చేసినా, మన కాయ కష్టం ఎంత కష్టపడ్డా, ఎంత చదివినా, మనం ఎన్నో పిహెచ్డీలు పట్టాలు పట్టుకుంటాం, కానీ వాళ్ళకి సరైన ఉద్యోగం దొరకదు. కానీ ఒక 10th ఒక ఇంటర్మీడియట్ చదివిన బిడ్డలకి దేవుని ఆశీర్వాదం ఉంటే మంచి స్థితిలోకి ఎందుకు వ్యవసాయం చేసుకునే వాళ్ళని కూడా చూడండి కదా, ఎంతో మరి పామర్లుగా ఉన్న వాళ్ళని శిష్యులు ఏమైనా పెద్ద పిహెచ్డీలు తీసుకొచ్చారా? పేతురు కానీ వాళ్ళు ఏమైనా పిహెచ్డీలో చదివారా? కదా, విద్య లేని పామర్లని అనేక మంది ఆశ్చర్యపడ్డారంట వాళ్ళు బోధ చేస్తున్నప్పుడు. దేవుని యొక్క మాట విన్నప్పుడు, దేవునికి లోబడినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు, అద్భుతకరంగా వాడుకోవట్లేదంటే మనకు జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, అన్నీ ఉంటాయి, మన జీవితాలు సరిగ్గా ఉండవు. మన జ్ఞానం దేనికి పనికి రాదు, మన శక్తి దేనికి పనికి రాదు, మన ఆలోచన దేనికి ఇది జరిగింది మన జీవితాల్లో అంటే దేవుని మీద ఆధారపడి మేలు కొరకే మనం ఆలోచించినప్పుడు మేలు జరుగుద్దేమో. కానీ మన మధ్యలో కుయుక్తులు, మరి అబ్రహాము శారా విషయంలో కూడా అంతే. దేవుడు వాగ్దానం చేశాడు పిల్లలు ఇస్తానని, మరి శారా ఏం చేసింది, హాగార్ని ఇచ్చింది. దానివల్ల ఎంతో శ్రమ కదా. మన ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి, దేవుని ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, కానీ దేవుని ఉద్దేశాలు నెరవేర్చే అంత ఓర్పు మనలో లేదు, సహనం మనం లేదు, కనిపెట్టే జీవితం అసలే లేదు, కాబట్టి మనం అనుకుంటాం ఇది జరగట్లేదు, అది జరగట్లేదు. మరి యోబు గ్రంథంలో ఉంటుంది, మోసపుచ్చాలన్నా, మోసం చెయ్యాలన్నా, మోసపడాలన్నా కానీ ఆయన చిత్తం అంట. ఆయన చిత్తం లేదే మనం మోసపడమంట. ఒక వ్యక్తి మనల్ని ఒక మాట అన్నాడంటే కూడా ఆయన చిత్తమే, కానీ మనం ఏం చేసుకుంటాం, అరే ఆమె అట్లా అందే, ఇట్లా ప్రవర్తించింది, వ్యసన పడతాం. కాబట్టి దేవునికే అప్పచెప్పాలి. మనం ఏది చేసినా, ఏది జరిగినా సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది. కాబట్టి మనం మేలు కొరకే ఆశించాలి, కానీ వ్యర్థమైన వాటిని మనం ఆశించకూడదు. ఇక్కడ అంటున్నాయి అదే, మరి ఏది చేసినా కానీ మనకి కాయ కష్టం, ఎంత శ్రమ పడ్డా కానీ, ఎన్ని మందులు వాడిన 12 సంవత్సరాల స్త్రీ ఎన్నో మందులు వాడింది, ఎంత వ్యసన పడింది, ఎంత వ్యయపరుచుకుంది, స్వస్థత పొందిందా? పొందలే కదా, దేవుని దగ్గరే పొందగలిగింది. కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి. మనం ఆలోచించి దేవుని కార్యాలను మనము మరి శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి వెతికినప్పుడు, వెండిని వెతికినట్టు వెతకమంటున్నాడు దేవుడు, బంగారాన్ని వెతికినట్టు దేవుడు, వాటికంటే ఎక్కువ దేవుని మాటలు. కానీ మనం వెతుకుతామా? వెతకలేం కదా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ చేసినా దాన్ని వ్యర్థమే, ఎంత కష్టపడ్డా కానీ వ్యర్థమే కదా. విస్తారంగా మనం అనుకుంటాం, కానీ అదేమవుతుంది, కొంచెమే అవుతుంది. మనం ఎంతో బిర్యానీ తినాలనుకుంటాం, అదేమన్నా ఆకలి తీరుద్దా? తిన్నట్టే లేదంటాం. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళి ఎన్నో పెడతారు, కానీ మనం తినబుద్ధి అవుతుందా? తినబుద్ధి కాదు. పానం చేసిన తాగినా కానీ మళ్ళా దాహం అవుతూ ఉంటుంది. కాబట్టి దేవునికి ప్రార్థన చేసి మనం ఏది చేసినా కానీ అది దేవునికి మహిమ, మనకు మేలు కదా. దేవుడు అందుకే హగ్గయి ద్వారా అంటున్నాడు, మీరు ఏం చేసుకున్నా మీకు వ్యర్థమే, నా వైపు తిరగండి, నా యొద్దకు రండి, నాతో మాట్లాడండి, నాతో సహవాసం చేయండి అని దేవుడు మాట్లాడుతున్నాడు హగ్గయి ద్వారా దర్శనం ఇచ్చి. కాబట్టి మనల్ని కూడా ఈ దేవుడు ఈ దినాన హగ్గయి గ్రంథం ద్వారా నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు, దర్శిస్తున్నాడు. ఇది దర్శనం, దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం లోబడే జీవితాన్ని మనం నేర్చుకోవాలి. అందుకే ఇది హగ్గయిలో మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. ఇక్కడ 2వ అధ్యాయంలో 15వ వచనంలో ఏమైందంటే, రాయి మీద రాయి పెట్టారంట. ఆ రాయించి నీవు వాడిని ఆలోచన చేసుకొనుడి. ఇప్పుడు నా దగ్గర ఆలోచించకుండా మీకు ఏం జరిగిందో చూసుకోండి. రాయి మీద రాయేసి మందిరం కట్టడం ప్రారంభించినాక మీ జీవితంలో ఏం జరుగుతుంది, ఏం మేలు జరుగుతుంది, దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తున్నాడు, మన ప్రవర్తన గురించి మనం ఏం చేయాలి, ఆలోచించుకోవాలి. మీకు సంభవించిన దాన్ని, అంతకుముందు తిన్నా తృప్తి లేదు, తాగినా తృప్తి లేదు, కట్టుకున్న తృప్తి లేదు, ఇల్లు కట్టుకున్న తృప్తి లేదు, ఏది చేసినా తృప్తి లేదు, కానీ రాయి మీద రాయి వేయించినప్పుడు కానించి నేను ఎట్లా మీకు మేలు చేస్తున్నాను, అది కూడా ప్రవర్తన ఆలోచించుకొనుడి అంటున్నాడు కదా. మరి ఇంకా 18లో కూడా అంటున్నాడు, మీరు ఆలోచించుకొనుడి అంటున్నాడు. 19లో కూడా మీకు ఇక్కడ అంటున్నాడు కదా, చదువురా కాదు 18వ వచనం చదువు. మీరు
కొట్లలో ఆ, 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 అయితే ఆశీర్వదించదు. పునాది వేసిన కాడి నుంచి దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఇది మొదలుకొని ఆశీర్వదిస్తాడు. మనలో కొంచెం శ్రద్ధ దేవుని మందిరం పట్ల చూపించినప్పుడు మనం ఆశీర్వాదం పొందేవారంగా ఉంటాం కదా. మరి మన ప్రవర్తన ఆలోచించుకోమని హగ్గయి గురించి అంటే, మరి హగ్గయి ద్వారా దేవుడు మనల్ని ఆలోచించుకోమని పురుకొల్పుతున్నాడు కదా. మరి హగ్గయి ద్వారా ఇక్కడ మరి 15 వచనం, 15 కాదు 14 అనుకుంటా చూడ పెట్టారు. హగ్గయి ద్వారా ఎవరెవరు పురుకొల్పబడ్డారు? జెరుబ్బాబేలు పురుకొల్పబడ్డాడు, యెహోషువ పురుకొల్పబడతారు. శేషించిన జనం కూడా పురుకొల్పబడి లోబడి మరి వాళ్ళు మందిరాన్ని మరి పని చేయటానికి మొదలుపెట్టాడు కదా. పని చేయటానికి మీరు భయపడొద్దు, నేను మీకు తోడుగా ఉంటానని 13వ వచనంలో అంటాడు. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా నేను మీకుగా ఉంటాను కదా. యెహోవా మరి దేవుడు మన కార్యాలను మనం దేవుని కార్యాలు చేసినప్పుడు దేవుడు మన మధ్య ఉంటాడు కదా. మనం పాడైపోయిన దాన్ని మరలా తిరిగి కట్టడానికి హగ్గయి జీవితం, హగ్గయి ద్వారా దేవుడు దర్శనమిచ్చి జెరుబ్బాబేలును యెహోషువను పురికొల్పి శేషించిన ప్రజలు అంటే మనమే కదా. మరి ఇప్పుడు మామూలుగా మీకు అర్థం, దేవుడు యాకోబు గారి ద్వారా మాట్లాడతాడు. యాకోబు ద్వారా మన నెహెమ్యా కానీ సంఘ పెద్దలు ఉంటారు కదా, నెహెమ్యా కానీ మన ప్రసంగి కానీ వీళ్ళు ఉన్నారు, వాళ్ళ సహకారులుగా దేవుడు ఆయనకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు వారిని ప్రేరేపించి మనం శేషించిన జనము వాళ్ళ ద్వారా మనం ఏం చేస్తారు, మనం కూడా పురికొల్పబడతాం. దేవుని కార్యక్రమాలు వాళ్ళు చేయటానికి ముందు వచ్చినప్పుడు వారికి సహకారులుగా మనం కూడా ఉంటాం. హగ్గయి గ్రంథంలో అదే రాయబడింది. 2వ అధ్యాయంలో వచ్చేటప్పుడు 2వ అధ్యాయం కూడా చదవరా తోచుచు కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే, కొంతమంది ఉన్నారు సొలొమోను కట్టించినప్పుడు ఎంతో వైభవంగా కట్టించాడు. 1వ రాజులు 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో సొలొమోను ఏమేం చేసేసాడు, ఎంత బంగారం పెట్టాడు, ఎంత వెండి పెట్టి ఏం చేశాడు, ఆయన బాగా వైభవంగా కట్టించాడు కదా. మరి చూసిన వాళ్ళు ఉన్నారు, సొలొమోను కట్టించిన మందిరాన్ని చూసిన వారు ఉన్నారు. అంత వైభవంగా కట్టించలేదు కానీ ఇది ఎంత చిన్నదిగా కనబడుతుంది కదా మీకు. అంత వైభవంగా కట్టించినప్పుడు కూడా శత్రువులు వచ్చి దాన్ని పాడు చేసినప్పుడు దాని వైభవం ఉందా? వైభవం అంతా ఉంది దాంట్లో. 1వ రాజులు 6వ అధ్యాయము అవన్నీ ఉన్నాయి. మళ్ళీ 7వ అధ్యాయంలో కూడా దాని వైభవం ఉంది. ఎంతమంది ఏ తలుపులు ఎట్లా పెట్టారు, కొలతలు ఎట్లా పెట్టారు, ఎంత బంగారం పెట్టారు, ఎంత వెండి పెట్టారు, ఎట్లా మరి ఆయన ఎట్లా చేశాడు, కెరూబుల్ని ఎట్లా పెట్టాడు, అన్నీ దాని వైభవం ఉంది. సొలొమోను చాలా బంగారం, అసలు లెక్కించటానికి తోచటానికి వీలుగానంత బంగారం మందిరానికి పెట్టాడు. దావీదే సమకూర్చాడు అది కదా. కాబట్టి ఆ వైభవాన్ని చూస్తే ఈ మందిరం దేనికి పనికిరాదు అని అనుకుంటున్నారు కదా అని హగ్గయి అంటున్నాడు. దేవుడు హగ్గయి ద్వారా మాట్లాడుతున్నాడు. ఎటిదిగా కనబడుచున్నది దానితో ఇది ఎందునూ పోలినది కాదని తోచుతున్నది కదా. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబేలు ధైర్యం తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడకు యెహోజాదా కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకోము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను కదా. ఇదే సైన్యములకు అధిపతియకు యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునుడి, నా ఆత్మ మీ మీద ఉన్నది కనుక మీరు భయపడొద్దనే మరి యెహోషువకు కూడా చెప్పాడు కదా. మోషే చనిపోయినప్పుడు మరి నిన్ను విడవను ఎడబాయను కదా, నేనున్నాను నీ వాక్యం. మరి యెహోషువను ధైర్యపరిచాడు, గిద్యోను ధైర్యపరిచాడు దేవుడు, మోషేను కూడా ధైర్యపరిచాడు కదా. నేను ఐగుప్తు దేశంలో నుండి ఉన్నప్పుడు నేను ఒక నిబంధన చేశాను. ఏమి నిబంధన చేశాను? మిమ్మల్ని విడవనని కదా. కాబట్టి నా ఆత్మ మీ మధ్య ఉన్నది కదా. మరి ఇశ్రాయేలు ప్రజల మధ్య ఆయన ఆత్మ ఉంది కాబట్టి వాళ్ళ కాళ్ళకు వాపు రాలేదు, వారి బట్టలు చినిగిపోలేదు కదా. వారికి సమృద్ధిగా ఆకాశంలో నుండి ఏమొచ్చింది? మన్నా కురిచింది. భూమిలో రాతిలో నుండి నీళ్ళు వచ్చినాయి కదా. వాళ్ళకి ఏమైనా తక్కువైందా? పగలు మేఘస్తంభము, రాత్రి
ఆజ్ఞిస్తాము. సముద్రంలో 40 సంవత్సరాలు వారిని సనుగు కొనిగిన వారిని దేవుడు అణచివేశాడు, వాళ్ళని రాలగొట్టేశాడు. కానీ మరి అట్లా దేవునికి లోబడి భయపడిన యెహోషువ కాలేబులు మాత్రం కనాను దేశంలో ప్రవేశించగలిగారు. కాబట్టి ఐగుప్తు దేశంలో ఒక నిబంధన చేసుకున్నాను, ఏం చేశాను, నేను మీకు తోడుగా ఉంటాను, నా ఆత్మను మీ మధ్య ఉంచు. ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. కానీ కరువులు వస్తాయి, మరి సొదొమ గొమొర్రా విషయంలో మరి కొన్ని ఉన్నాయి కదా, అయినప్పుడు కూడా కొంత శేషాన్ని దేవుడు ఉంచుతాడు. ఎందుకంటే ఆయన ఆత్మ నిబంధన ఆయన రద్దుపరిచే దేవుడు కాదు, మనల్ని బట్టి కాదు. ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన వాగ్దానాన్ని బట్టి కూడా మనకు కూడా ఆ నిబంధన వర్తిస్తుంది, మనల్ని కూడా రద్దుపరిచే దేవుడు. మనం ఆలోచిస్తే ఏనాడో చనిపోవలసిన వారు కదా, ఎన్నో పరిస్థితులు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు మన జీవితంలో ఉన్నాయి కదా. ఎవరు ఆదరించిన వారు కూడా ఎవరు మనల్ని లేరు, కానీ దేవుడు మనల్ని ఆదరించి ఇంతవరకు క్షేమంగా ఉంచాడు కదా. కాబట్టి ఆయన నిబంధనను రద్దుపరచలేడు. ఆనాడు అబ్రహాంకి, ఇస్సాకుకి, యాకోబు చేసిన నిబంధన ఈనాడు మన పక్షాన కూడా దేవుడు మనకు, అందుకే ప్రార్థన చేశారు, ప్రభువా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చిన వాగ్దానాన్ని నా పట్ల కూడా మీరు నెరవేర్చడానికి మీరు ఇష్టంగా ఉన్నారు. ఆ వాగ్దానం నెరవేర్చే రద్దుపరిచే దేవుడు అయితే దేవుని నమ్మిన బిడ్డలను నాశనం చేయడంట దేవుడు చేయడంట. ఎందుకంటే మన తల్లిదండ్రుల ప్రార్థన అంట, పెద్దల ప్రార్థన అంట. మన బిడ్డలను కూడా వారి నిమిత్తం మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ద్వారా వాళ్ళు ఎన్నన్నా తప్పులు చేసుకుని, ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ భక్తిపరులుగా ఉంటే బిడ్డలు ఏం చేస్తారు, ఇప్పుడు మన అందరు భక్తులు అవ్వరు కదా, అందరూ ప్రార్థనా పరులు అవ్వరు కదా, అందరూ సంఘానికి రారు కదా. కాబట్టి ప్రభా వీళ్ళ జీవితాలు ఏంటి, వీళ్ళ బ్రతుకులు ఏంటి, నేను నా బిడ్డల గురించి ఏంటి ప్రభా అని చెప్పేసి నేను అడిగినప్పుడు వెంటనే నాకు సమాధానం వచ్చేస్తుంది. ఏంటంటే భక్తుల ప్రార్థన, మన ప్రార్థనలు దేవుని సన్నిధిలో ధూపంలాగా ఉంటాయి. మన బిడ్డలు ఏ తప్పు చేసినా కానీ ఆ ప్రార్థనలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంట కదా. మరి కీర్తనలో ఎక్కడో ఆయనే వచనాలు చెప్పాడు, గుర్తులేదు నాకు. అబ్రహామును బట్టి మరి ఇశ్రాయేలు ప్రజలను కానీ మనం కూడా మరి ఇశ్రాయేలు ప్రజల్లో చేర్చబడ్డాం కదా, ఎట్లా, ఆయన రక్తం ద్వారా కదా. యూదులతో, ఇశ్రాయేలుతో పాటు మనల్ని సమాన వారసులుగా దేవుడు చేశాడని ఎఫెసీ పత్రికలో ఉంది. అలాంటి సమానమైన వారసుల్ని మరి ఆయన కోపించుతూనే మనల్ని ఏం చేస్తాడు, వాత్సల్యత శిక్షిస్తూనే మనల్ని ఏం చేస్తాడు, సరిచేస్తాడు. మనల్ని కఠినంగా శిక్షించడంట. మీ పిల్లలు పాడవరు, మీ పిల్లలు నాశనం అయిపోరు, ఈరోజు కాకపోతే రేపైనా కానీ ఆ ప్రార్థనల ద్వారా వాళ్ళు మళ్ళా దేవుని మార్గంలోకి వస్తారు. మీరు పిల్లల గురించి ఆలోచించండి. ఎందుకంటే అబ్రహాము కానించి చేసిన ప్రార్థనలు అన్ని జనాంగాల గురించి, మనం అన్యులమే కదా, అన్యుల్లో నుండి రక్షించబడ్డాం. మనం మన బిడ్డల గురించి ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ ప్రార్థనలు వ్యర్థం కాదు. ఏ రోజుకైనా వాళ్ళు దేవుని నమ్మే చనిపోతారంట, దేవుళ్ళలోకి వచ్చే వాళ్ళు ఉంటారంట. కాబట్టి మీ ప్రార్థనలు అసలు అయితే వ్యర్థం కాదని చెప్పాడు ఆయన. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఏదో పరిస్థితుల్లో ఇరికించి వాళ్ళని సరి చేస్తాడంట, బుద్ధి చెప్తాడు. కాబట్టి మీరైతే మీ బిడ్డల గురించి మీరు ఆలోచించిన అవసరం లేదు, మన ప్రార్థనలు వ్యర్థం కావు అని చెప్పేసి ఆయన యూట్యూబ్లో చెప్తా ఉంటే విన్నాను నేను. అప్పటి నుండి నాకు ధైర్యం ఉంది. పోనీలే ప్రభా, నా తల్లిదండ్రులు ప్రార్థన బట్టే నేను ఈరోజు వరకు సజీవాలుగా ఉన్నాను, అన్ని పరిస్థితులు నేను తట్టుకోగలిగాను. నా ప్రార్థన ద్వారా నా బిడ్డలు తట్టుకుంటారు, నా బిడ్డలను అయితే విడిచిపెట్టొద్దని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటా. కాబట్టి కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనల్ని మరి ఇక్కడ మా ఆత్మ మన మధ్య ఉంటుంది, ఆత్మ మన వెంటే తిరుగుతూ ఉంటుంది. మనం గ్రహింపు లేని వారంగా ఉంటాం, మూర్ఖులుగా ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలకు చేసిన నిబంధనను ఆయన మర్చిపోలేదు కదా. మరి 6వ వచనం చూడరా, మీరు భయపడకుడి నేలను మహిమతో వాక్కు కదా. మళ్ళీ సొలొమోను కట్టించిన మందిరంలో కూడా దేవుని మహిమ ఉంది, కానీ అది కొంతకాలమే ఉంది. ఎందుకంటే దాంట్లో వైభవం ఉంది, ఇక్కడ వైభవం లేదు.
రెండోసారి కట్టించిన మందిరంలో మరి అందం లేదు, వైభవం అంటే అందం లేదు. అక్కడ ఎంతమందో మనుషులు ఉన్నారు ఆ, దాన్ని కాపాడుకోవటానికి, దాన్ని కట్టడానికి యాజకులు ఎంతమందో ఉన్నారు కానీ ఈ మందిరంలో ఎవరు లేరు. కానీ దానిలో వైభవం ఉంది, దీంట్లో ఏముంది, ఆత్మ ఉంది, దేవుని సమాధానం ఉంది. మనం అనుకుంటాం ఏమి లేదుగా మనకి ఏముంది అని అనుకుంటాం, కానీ ఆయన కలిగినప్పుడు మనలో ఏముంటుంది, ఆయన ఆత్మ ఉంటుంది, ఆయన మనం ఎంత గొప్పగా మనం బ్రతకలేకపోయినప్పుడు కూడా మనం సమాధానంగా ఉంటాం. వైభవంగా ఉన్నప్పుడు కలవరాలు ఉంటాయి, కానీ మరి ఏమి లేనప్పుడు తగ్గించుకుని విధేయత చూపించినప్పుడు, ఆయనకు లోబడినప్పుడు, ఆయన వాక్యాన్ని అనుసరించినప్పుడు మనలో ఏముంటుంది, సమాధానం ఉంటుంది, తృప్తి ఉంటుంది. కాబట్టి అక్కడ మరి వాళ్ళు అదే చెప్తున్నారు. మరి కొంతకాలం ఒక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేను ఒకసారి భూమిని కంపించాడు. ఎట్లా కంపించాడు చెప్పండి? భూమి కంపించింది కదా ఎప్పుడు? నోవహు కాలంలో భూమిని ఏం చేశాడు, వర్షాన్ని పంపించేసి భూమిని ఏం చేశాడు ఆయన, ఇంకోసారి ఏం చేశాడంటే ఆకాశాన్ని కదిలి, ఇప్పుడు దాని రాకడ గుర్తు అనమాట. అది హెబ్రీ పత్రిక 12:26 వచనంలో ఉంది చూడు. నోవహు చెప్పినప్పుడు అందరు నవ్వారు, హేళన చేశారు. పడవ చేసుకున్నప్పుడు మరి దేవుడు వర్షం ద్వారా ఈ భూమిని ఏం చేస్తాడు, నాశనం చేస్తాడని చెప్పినప్పుడు హేళన చేశారు కదా. బుద్ధి చెప్పినప్పుడు వాళ్ళు విన్నారా? వినలేదు కదా. ఇప్పుడు వాక్యం ద్వారా మనకు బుద్ధి చెప్తున్నాడు. మనం వినకపోతే ఏం చేస్తాడు, భూమిని ఆకాశాన్ని తర్వాత కంపింప చేస్తాడు. ఏంది రమాదేవి సీరియస్ చూస్తున్నావు, ఏమవుతుంది? భూమిని ఆకాశముని ఏం చేస్తాడు ఆయన, కంపింప చేస్తాడు. కాబట్టి మనం రెండో రాకడ గురించి ఏం చేయాలి, భయం కలిగి ఉండాలి. దేవుడు వస్తున్నాడు, ఆయన రాకడ సమీపిస్తుందంటే ఈ దినం వస్తుంది. నేను చిన్నప్పటి నుండి అంటున్నాను, నేను ఇదివరకు అదే వాదిచ్చేదాన్ని. 82లో పోతుంది, 85లో పోతుంది, 79లో పోతుంది అట్లా అనుకుంటా ఉండే. అట్లానే స్కైలా పడినప్పుడు పడిపోతుంది, అది అట్లా అంటారు, ఇది అట్లా అంటారు, తుఫాన్ వచ్చేస్తుంది, మీరు ఇట్లానే అంటున్నారు కదా అని చెప్పేసి ఏం చేస్తాం, మనం నిర్లక్ష్యంగా ఉంటాం. బుద్ధి లేని కన్నికలాగా, నూనె లేకుండా, దివిటీలను సిద్ధపరచకుండా ఆయన సడన్గా వచ్చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాం, మనం విడవబడతాం. కాబట్టి వాళ్ళు హెచ్చరిస్తున్నారు, భూమి మీద మనుషులు మనకు బుద్ధి చెబుతున్నారు, మనం లోపడతలేదు. కానీ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మనము బుద్ధి చేసి ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలి, ఎదురు చూసే వారంగా ఉండాలి. మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవునితో భయం కలిగి మనం వణుకుతూ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన దృష్టి మన మీద ఉంటుంది. మనం ఆయన మాట వినకుండా చిన్న విషయంలోనే మనం ఇప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా ఆయన సన్నిధి ఉంటుందా, ఆయన ఆత్మ ఉంటుందా, ఆయన వింటాడా మన ప్రార్థన? ఆయన 7 గంటలు కానీ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు 7 గంటలకు వచ్చినప్పుడే ఆయన మనకంటే ముందు ఉంటాడంట. అప్పుడు నుండి దేవుడు మన ప్రార్థన వింటాడు. ఇప్పుడు మనం ఆయనకు విధేయులమా? అవిధేయులం. కానీ మనం ఎంతగా వచ్చినా నామకార్థంగా వచ్చినట్లేనే కానీ మనం హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి మనం లోబడిని వచ్చిన వారంగా ఉన్నామా, ఆయన మాట వింటున్నామా, మన విధేయత చూపిస్తున్నామా, మనలో కార్యాలు జరగాలంటే మనకి జరగవు. అని పోనీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ అంటే అనుకోవచ్చు. ప్రతిరోజు 8:30కు వచ్చాం, మనం 7 గంటలకు ప్రార్థన అంటే కదా. మరి ఇది మనకి ముందు వచ్చిన వాళ్ళకి అసలు ఎంత నిర్లక్ష్యంగా, ఎంత ఆయాసంగా ఉంటుంది కదా. దేవునికి ముందు వచ్చిన వాళ్ళకి ఆయాసంగా ఉన్నప్పుడు దేవునికి ఇంకెంత ఆయాసంగా ఉంటుంది. కాబట్టి ఆయన నిబంధన మన పట్ల మర్చిపోలేడు, ఆయన ఆజ్ఞను మనము మర్చిపోయే వారంగా ఉండకూడదు. అట్లా బుద్ధి లేకుండా ఉంటే ఆయన ఏం చేస్తాడంటే ఆకాశం భూమిని ఒకరోజు ఏం చేస్తాడు, కంపింపజేస్తాడు. మనం ఏం చేస్తాం, నాశనం అయిపోతాం. బుద్ధి లేని కన్నికలు ఎంత కొట్టుకున్నా తలుపు తీశాడు ఆ దేవుడు, తీయలేదు. మన పరిస్థితి కూడా అదే అవుతుంది కదా. బంగారం నాది, తర్వాత చదువు, బంగారం నాది, వెండి నాది అని సైన్యములకు అధిపతి యెహోవాకు ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చు. ఈ స్థలమందు నేను సమాధానం నిలుపును అనుగ్రహించేదను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు. సొలొమోను ఎంత వైభవంగా కట్టించినా, ఎంత అందంగా కట్టించినా, ఎంత పెద్దగా కట్టించినా దాంట్లో ఏముంది, ఏమి లేదు, సమాధానం లేదు. శత్రువుల చేత అదేం చేయబడింది, నాశనం అయిపోయింది. కానీ ఈ మందిరంలో నా మహిమను ఉంచుతానని దేవుడు కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం నిలుపును అనుగ్రహించేదను, ఇదే సైన్యములకు అధిపతి
యెహోవా వాక్కు. ఆయన మహిమ నుంచే దేవుడుగా ఉన్నాడు. మన సమాధానం మనం అనుకుంటున్నాం ఈ చిన్న సంఘం, ఈ సంఘంలో ఏంటి మరి ఎవరు సరిగా, నేను కూడా అనుకుంటా, నేను కూడా ఒప్పుకుంటున్నా, దేవుని మందిరంలో నేను కూడా అనుకుంటా ఎవరు సరిగ్గా రారు, సరిగ్గా చెయ్యరు, ఎట్లా సహకారులుగా ఉండరు, ఎట్లా ముందుకు పోతాం, ఎట్లా చెయ్యాలి, నాకు కూడా వేదన అనిపిస్తుంది. ఒక్కోసారి అనిపించినప్పుడు నాకు కూడా ఏమవుతుంది, నిరుత్సాహం వచ్చేస్తుంది. నేను కూడా ఎందుకులే అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ మహిమను మనం పోగొట్టుకునే వారంగా ఉంటాం. మనం శ్రద్ధ కలిగి ఉంటే ఆనాడు హగ్గయికి దర్శించిన దేవుడు నీతో నాతో కూడా ఈరోజు మనల్ని దర్శిస్తున్నాడు. పురికొల్పబడాలి, ప్రేరేపించబడాలి, ఆసక్తిని మనం పెంచుకోవాలి. ఆయన అంటాడు, దావీదు అంటాడు, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తుంది. భక్షిస్తుంటాం అంటే ఏంటి, తినేస్తుంది. పోవాలా దేవుని మందిరం, ఏకునే నేను నిన్ను వెతికేదను. ఇవన్నీ మాటలు దావీదు ఎంత శ్రద్ధ, ఆయన మాటలు ఎంత ఇదిగా ఉంటాయి కదా, మనం చేస్తాం అట్లా చేయలేం. ఆయన ఎంత గమనం కలిగి ఉన్నాడు. అందుకే ఆయన ప్రతిదీ ఆయన చూసుకుంటున్నాడు దేవునితో. చూసుకున్నప్పుడు అందుకే దేవుడు ఏమన్నాడంటే నా హృదయాను సారుడు. ఆయన ప్రవర్తన, ఆయన నాలుక గురించి, ఆయన నడక గురించి, ఆయన మాటల గురించి, ఆయన పెదవుల గురించి ఇవన్నీ ఆలోచన చేస్తున్నాడు. ఆయన పుట్టిన విధానాన్ని గురించి ప్రతిదీ దేవునికి ఆయనకి బాగా సంబంధం ఉంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నా చిత్తాన్ని నెరవేర్చేది, నా హృదయానుసారుడు దావీదు. మనం ఇక్కడ ఉన్నంతసేపే కదా, తర్వాత ఏది ఉండదు. కాబట్టి మనము శ్రద్ధ కలిగిన వారంగా, ఇది చిన్నదే కదా అట్లా మందిరంలో మరి ఎట్లా పరిస్థితులు అని మనం అనుకోకూడదు. కానీ మనం ఏం చేయాలంటే మునుపటి మందిరం కంటే మనం కింగ్ జీసస్ గాస్పుల్లో మొదటకున్న మహిమ కంటే అధికమైన మహిమ కావాలంటే మనం ఏం చేయాలి, పురుగొల్పబడాలి, ఉజ్జీవింపబడాలి. ప్రార్థనలో మరి కార్యక్రమాల్లో అన్ని విషయాల్లో మనం ఏం చేయాలి, ముందుండి నడిపించాలి. ఆసక్తి కలిగిన వారంగా భక్షిస్తుంది అనమాట. ఆసక్తి మనల్ని ఏం చేయాలి, భక్షించాలి. కాబట్టి అలాంటి జీవితాన్ని జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత ఇదంతా అదే ఆలోచించుకొనిడి. మరి మీరు పంట పండిస్తున్నారు, కొంచెమే వస్తుంది, మరి మీరు ఇవన్నీ ఆలోచిస్తున్నారు కదా, మరి పునాదులు వేసిన కాడి నుంచి కూడా మీరు ఆలోచించండి. ఆలోచించినప్పుడు దేవుడు అప్పుడు మనం ఎట్లా మనసు మారిందో అప్పుడు నుండి ఆ నిమిషం నుండే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే అంటున్నాడు కదా ఇక్కడ, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించుతాను. అంతకుముందు మీ కొట్లలో ధాన్యం ఉందా, ద్రాక్ష చెట్లైనా, అంజూరపు చెట్లైనా, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనా ఫలింపకపోయిన కదా. కానీ పునాది వేసిన కాడి నుంచి దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మరి తర్వాత లాస్ట్కి ఏం చేస్తాడంటే నా సేవకుడకు వాక్కు కదా. మరి అన్నీ నాశనం అయిపోతాయి, రాజ్యం, ఆకాశం, భూమి అన్నీ దేవుడు కంపింపజేస్తాడు, అన్నీ ఆయనకు లోబడతాయి. కానీ మరి సేవకుడకు షెల్తీయేలు కుమారుని ఏం చేశాడు, జెరుబ్బాబేలును నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరంగా చేస్తాను కదా. దేవుడు ఆయన చేతికి ముద్ర ఉంగరంగా ఆయన చేసుకుంటాడు కదా. ఎస్తేరుకి కూడా ముద్ర ఉంగరం ఇచ్చాడు కదా. మరి తర్వాత మొర్దెకాయికి కూడా ఉంగరాన్ని పెట్టాడు కదా మనల్ని ఆయన. మరి ఆ ముద్ర అంటే ఏంటి, ఆయన శాసనాలు కదా. ఆ ముద్ర ఉంగరాన్ని ఎవరు మార్చలేరు కదా. దానియేలు జీవితంలో కూడా మరి ఒక శాసనాన్ని పుట్టించాడు, అది ఉంగరంగా పెట్టారు కదా. దాని శాసనాన్ని మార్చగలిగిన శక్తి దానియేలుకే ఉంది. దానియేలు ముమ్మారు ప్రార్థిస్తూ వచ్చాడు. కిటికీలు వాళ్ళు ప్రార్థించొద్దన్నారు, కానీ ఆయన ఏం చేశాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు దేవునికి, యెరూషలేము చుట్టూ ద్వారాలు తెలిసి. కాబట్టి మనం కూడా ప్రార్థనలో ఎదగాలి, వాక్యం అనుభవంలో ఎదగాలి. మరి సహోదరు మనం యోనా వలె మరి దేవుడు మరి నినివేకి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళే వారంగా ఉంటాం మనం కదా. కాబట్టి అలాంటి స్థితి నుండి ఇవన్నీ మనం ఎదోము మరి ఇతరుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. ఎదోము మరి సహోదరులని మనం విన్నాం కదా, అన్నదమ్ములని. వారు కూడా ఏం చేశారు, ఎదోము వారు యాకోబు వారిని ఏం చేశారు, ద్వేషించటం వలన, వారిని కష్టపెట్టడం వలన, వారిని ఇబ్బంది పెట్టడం వలన వారు చేసింది వారిని ఎత్తి మీదకే దేవుడు ఎన్ని మాటలు. ఇప్పుడు 3 గ్రంథాలు మనం ధ్యానించాం, ఏం నేర్చుకున్నాం కదా. నేర్చుకోవాలి, ఇని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు కదా. మన సహోదరులు, మన రక్త సంబంధులని, సహోదరులు అంటే ఎవరు, మన చర్చికి వచ్చేవాళ్ళు కూడా సహోదరులే. దేవుడు ఏమన్నాడు, నేను అధికారిని కాను, దేవుని కాదు, గురువును కాదు, కానీ సహోదరులము కదా, సహోదరులు. అందుకనే మరి హెబ్రోను దాంట్లో ప్రతి ఒక్కరు ఎంత పెద్దమైనా ఎంత చిన్నమైనా అక్కే, ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా బ్రదరే
ఇంకా వేరే మాట మాట్లాడు, అన్న, బ్రదరు, అక్క, సిస్టర్, ఈ మాటలు తప్పితే ఈ మాటలు అంటే సహోదరులు అని అక్కడ అర్థం, వయసుతో నిమిత్తం లేదు. కాబట్టి ఒకరు మనం ఏం చేయాలి, శ్రద్ధ కలిగి ఉండి ఒకరి అవసరతలు ఒకరు మనం తీర్చుకోవాలి. ఏదో మీ వాళ్ళు యాకోబు యొక్క అవసరాన్ని తీర్చలే, వాళ్ళు దారి ఇవ్వలేదు కదా, ఎంత కఠినంగా ఉన్నారు అన్నదమ్ములు అయినప్పుడు కూడా. అట్లాంటి కఠిన మనసు మనలో ఉండకూడదు. ఒకరినొకరు మనం క్షమించుకుంటూ ముందుకు సాగిపోవాలి, దేవుని ఆశీర్వాదం ఉండాలంటే కదా. మరి ఈ హగ్గయి గ్రంథం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, మన ప్రవర్తనను మనము ఆలోచించుకోవాలి. దేనియందు భయభక్తులు కలిగి ఆయన మన పట్ల ఎంతో ఆశ కలిగి ఉన్నాడు, ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎంతో మరి ఆయన మన పట్ల ఎన్నో నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఆత్మను మన మధ్య ఉంచాడు, ఆయన వాగ్దానాన్ని మన మధ్య ఉంచాడు. మనం అవన్నీ నిర్లక్ష్యం చేసే వారంగా కాకుండా, నిర్లక్ష్యం చేస్తే మనం ఏం చేస్తాం, పాడైపోయిన వారంగా ఉంటాం. మందిరం రాని వారిని మనం పురికొల్పాలి. జెరుబ్బాబేలు, యెహోషువ ఏం చేశారు, పురికొల్పారు, మనసులను ప్రేరేపించారు, మందిరాన్ని కట్టడానికి అలాంటి తలంపును వారిలో తీసుకొచ్చారు. ఒట్టిగా మన జీవితం ఒట్టిగా ఏదో వచ్చాము నామకార్థం నా పట్ల నేను కూడా అనేకసార్లు నేనేం వాక్యం చెప్తాను, కానీ ఎవరో ఒకరి ద్వారా నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మానేద్దాం అనుకుంటా వాక్యం చెప్పడం నాకు, ఎందుకంటే అనేకులు బోధకులు కాకుండానండి. కానీ వాక్యం చెప్పి దాని ప్రకారం నడవకపోతే ఎట్లుంటుంది కదా. మన పండు కూడా ఒకసారి ఆరాధన వాక్యం చెప్పాడు. మనం ఏం చేస్తాం, అన్నీ చేస్తాము, పాపాలన్నీ చేస్తాము, దేవా క్షమించమంటాము, ఆరాధన చేస్తాము, తర్వాత మళ్ళీ పోయి అదే పాపంలో ఉంటాం. అది ఆరాధన చేసినట్ట. మన ప్రవర్తనే ఒక ఆరాధన అని చెప్పాడు ఆ అబ్బాయి. పండు ఏం చెప్పాడు, మన ప్రవర్తనే ఒక ఆరాధన. మన ప్రవర్తన ఇతరులకు ఆయాసకరంగా ఉండకూడదు, మన ప్రవర్తన ద్వారా ఇతరులకు కష్టాన్ని కలిగించే వారంగా మనము ఉండకూడదు. ఈ కొన్ని మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ఏదైనా తప్పులుంటే క్షమించు.